ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే క్యారెట్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది, చేసుకోవడం ఈజీ. ఇంకొకటి 2 ముద్దలు ఎక్కువే తింటాం అనమాట ఈ క్యారెట్ ఫ్రైతో, అంత కమ్మగా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. ముఖ్యంగా పోషక విలువలు అనేవి తగ్గకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 6 పెద్ద సైజ్ క్యారెట్స్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా కట్ చేసుకోకండి, కాస్త చిన్న క్యూబ్సే, అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకోండి. అలాగైతే ఈవెన్గా ఉడుకుతాయి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, అదొక కన్వీనియన్స్ ఉంది దీంట్లో. చాలా కొద్దిగా మాత్రమే ఆయిల్ పడుతుంది, పైగా నాన్ స్టిక్ కదా. ఈ రెసిపీకి మామూలు కడాయి అయినా కూడా ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ ఆవాలు అనేవి ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ఆయిల్లో రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అండి చీలిక చేసి వేసుకున్నాను. కాస్త ఇంగువ వేసుకున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ మనం సాటే చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో మనకి రిలీజ్ అవుతుందండి. దానివల్ల క్యారెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది గార్లిక్ ఫ్లేవర్తో. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదా క్యారెట్. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చూసారా ఆ కలర్ కాంట్రాస్ట్ కూడా ఎంత బాగుందో. ఒకసారి బాగా కలుపుకుందాం. కలర్ఫుల్గా ఉంటే రెసిపీస్ మనకి చూసేటప్పుడు చాలా బాగుంటాయి, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. అవసరం పడితే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి, ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇలా కలర్ఫుల్ రెసిపీస్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా, కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం అనేది చాలా మంచిది. ఇప్పుడు చూసారా ఒక్క స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను. కలపాల్సిన అవసరం లేదండి, ఎక్కువ వేసుకోవద్దు, ఒక్క స్పూన్ సరిపోతుంది. మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒక 3 to 4 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ తక్కువ పడుతుంది. ఆ క్యారెట్ కానీ ఆ ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా అవుతాయి, పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్క స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దండి, అలా అయితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 minutes కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ని కుక్ చేసుకోవడం వల్ల పోషక విలువలు అనేవి తగ్గవు, తక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవడం అవుతుంది. అలాగే డీప్ ఫ్రై అయితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ కూడా వస్తుంది. ఇదొక టిప్ అండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. చూసారా అంతా చక్కగా ఉడికిపోయింది క్యారెట్. దాన్ని ముక్కలు చేసి చూసినప్పుడు ఆ గరిటెతో మనం ఇలా ఒత్తినప్పుడు అవి 2 ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక్క 1/2 స్పూను ధనియాల పొడి, చిటికెడు పసుపు సరిపోతుంది. చాలా కొద్దిగా కారం, పావు స్పూను లేకపోతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ, కాకపోతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడంలోనే దీని టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపోయింది లేదో ఒక క్యారెట్ ముక్క తిని మనం చూసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ముక్క అనేది ఉడికిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వాటర్ వేసి నేను మూత పెట్టానండి. మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉంచుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి. కాస్త మీకు డీప్ ఫ్రై అయినట్టు కావాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ ఉంచుకోండి, మీ ఇష్టం అది. ఇలా వాటర్ వేసి అక్కడక్కడ మనం ఒక స్పూన్ వాటర్ వేసి యాడ్ చేస్తున్నాం కదా. ఈ టిప్ ఫాలో అవడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్తో మనకి డీప్ ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, రెసిపీ రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైన ముక్కలన్నీ కూడా పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై. తప్పకుండా మీరు ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఎన్నో ట్రై చేసి ఎలా వచ్చినాయి కూడా కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో ఇది సర్వ్ చేస్తున్నానండి, టమాటో పప్పు. అలాగే ఎప్పుడైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తిన్నప్పుడు విటమిన్ సి కాంబినేషన్తో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చక్కగా ఒంటికి పడుతుంది అది. అందుకనే నేను నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నాను. టమాటో పప్పు అలాగే ఈ క్యారెట్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. మొదటి ముద్ద అనేది నెయ్యితో తినడం వల్ల చాలా మంచిదండి ఇంటెస్టైన్స్కి. నెయ్యి వేసుకొని ఈ ఫ్రై కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.